So this school started humbly with only 34 students. I think today we have about nearly more than 1,200 students. The specialty of the school is, I think they must have told you many things here. Not only they teach academics, but also they teach simultaneously the human values as well as the social values. This is one of the things. That is the reason you must have seen those things. The people are just required for quite a good number of people. So we are trying to maintain the good high standards, sir. That is one reason. It's not how many marks and how many jobs they have got it, but how best we send them out as a good citizens. That is the main thing. So this is what I would like to tell you there in particular. So thank you very much for your kind visit, and perhaps when we meet again, I will discuss with you many things. Thank you very much, because I know the concern for your time. This is the happiest occasion of the Montessori school. మనందరికీ తెలుసు, ఈరోజు పిల్లల్లో పెంపొందించవలసినటువంటి పేట్రియాటిక్ ఫీలింగ్, పేట్రియాటిజం పెంపొందించవలసిన బాధ్యత ప్రతి టీచర్ పైన, ప్రతి స్కూల్ పైన, ప్రతి వ్యక్తి పైన ఉంది. ఇందులో మొదటిగా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మహాన్యూస్ లాంటి ఛానల్స్ ఇవాళ మహావందనం అనేటువంటి కార్యక్రమం పెట్టి ఆగస్టు 15 సందర్భంగా ప్రధానమంత్రి గారి పిలుపుతో ఇంత చక్కటి కార్యక్రమం, నియర్లీ 20,000 పార్టిసిపేషన్స్ వచ్చినాయి అంటే చాలా గ్రేటెస్ట్ థింగ్. బోత్ స్టేట్స్లో ఇది సాధించటం, ఈ కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం. ఛానల్స్ తీసుకోవటం, దానికి ప్రత్యేకంగా మహానూస్ వారికి, వంశీ గారికి మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమితా రామారావు గారు అనేటువంటి సబ్ కలెక్టర్ ఇక్కడ రావడం జరిగింది. ఆ స్ఫూర్తితో మరియు ఈరోజు మనకి రాహుల్ కుమార్ గారు ఐఏఎస్ ఇక్కడ రావటం అనేది చాలా గొప్ప విషయం. మీరందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను. మాంటెసరీ స్కూల్ నుంచి మరొక ఇదే స్ఫూర్తితో ఒక ఐఏఎస్ని సాధించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ స్టూడెంట్స్లో ఏ ఒక్క ఐఏఎస్ అయినా ఈ యొక్క మీటింగ్కి గొప్ప సార్థకత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్కూల్ మేనేజ్మెంట్, పిల్లలకి, ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ, అండ్ ముఖ్యంగా మహాన్యూస్ సిబ్బందికి అండ్ మహాన్యూస్ చైర్మన్ వంశీ గారికి అండ్ మన స్కూల్ చైర్మన్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ హోల్ హార్టెడ్లీ టు ద స్మాల్ కిడ్స్ who has put their best efforts in showing the spirit of India. సో అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ మీ భవిష్యత్తులో ఇంకా మంచిగా మీరు పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అండ్ ముఖ్యంగా 2-3 విషయాలు ఇక్కడికి వచ్చాక నాకు కొన్ని గుర్తొస్తున్నాయి. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ నాస్టాలజిక్ అబౌట్ మై స్కూల్. స్కూల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్, స్కూల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్, స్కూల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఎవాల్వ్ యాజ్ ఎ గుడ్ సిటిజన్. ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం. బట్ ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నప్పటికీ కూడా హ్యూమన్ వాల్యూస్, సోషల్ వాల్యూస్ మీద ఎంఫసైజ్ చేసే స్కూల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. అలాంటి స్కూల్స్లో ఈ స్కూల్ కూడా ఉండడం అనేది మీ అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ పర్ఫార్మెన్స్, మార్క్స్ అని పిల్లల మీద స్ట్రెస్ ఎక్కువ పెట్టే రోజులు ఇవి. అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరుగుతున్న రోజులు అవి. బట్ సంహౌ దెర్ ఆర్ సమ్ స్కూల్స్ విచ్ ఆర్ స్టిల్ ఎంఫసైజింగ్ ఆన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ సోషల్ వాల్యూస్. సొసైటీలో మనం ఎలా ఉండాలి, మంచిగా ఎలా ఉండాలి, మంచి క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఐ థింక్ మాంటెసరీ స్కూల్ ఈజ్ వన్ అమాంగ్ దీస్ స్కూల్స్. అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ స్కూల్ మేనేజ్మెంట్. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ గ్రేట్ సక్సెస్. మీరు ఎంచుకున్న ఈ పర్సూట్లో ఖచ్చితంగా కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే వన్స్ యూ ఎంఫసైజ్ ఆన్ దీస్ వాల్యూస్ ఓన్లీ, స్టూడెంట్స్ విల్ ఎక్సెల్ ఇన్ డిఫరెంట్ ఎరీనా. ఇందాకే చెప్పారు, ఐ థింక్ జాహ్నవి, సో షీ హాజ్ గాన్ అండ్ సెలెక్టెడ్ టు నాసా ఆల్సో. సో ఎప్పుడైతే మనము అలాంటి వాల్యూస్ నేర్పిస్తామో ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా
మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ మంచి కెరీర్లో మంచిగా వెళ్ళడానికి అది దోహదపడుతుంది. పిల్లలు ఈ స్కూల్లో మీకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో దాన్ని బాగా నేర్చుకోండి. సో దీస్ ఆర్ రైట్ టైమ్ టు ఎవాల్వ్ యాజ్ ఎ గుడ్ స్టూడెంట్, గుడ్ సిటిజన్ ఆల్సో. సో కొంతమందికి చదువు ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇక్కడ జరుగుతున్న ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇక్కడ నేర్పించే డిసిప్లిన్ ఇష్టం అవ్వచ్చు. సో మీకు ఏది ఇష్టం అవుతుంది, ఇక్కడ మీరు ఏం నేర్చుకోగలుగుతారో దాన్ని మ్యాక్సిమం ఇక్కడే నేర్చుకోండి. బికాజ్ లైఫ్లో మీరు ఎక్కడున్నా కూడా మీరు +1 +2 డిగ్రీ బీటెక్ వాటెవర్ మీరు ఏ కెరీర్లో ఉన్నా మీ స్కూల్ డేసే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీరు ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా, ఎలాంటి లోయెస్ట్ పాయింట్స్లో ఉన్నా మరి స్కూల్లో నాకు ఇది నేర్పించారు, ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకున్న వాల్యూస్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. ఇక్కడ నేర్చుకున్న కాన్ఫిడెన్స్ మీకు యూజ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ టు యూటిలైజ్ ది ఆపర్చునిటీ ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్. సో ప్రజల్లో చైతన్యం తెచ్చేది ఎవరు? మీడియా. సో అలాంటి మీడియా ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్. ఆ అవేర్నెస్లో భాగంగానే మన మహా న్యూస్ వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ మహావందనం. ఆగస్ట్ 15 మనకు ఆనరబుల్ పిఎం గారు హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ఒక క్లారియం ఇచ్చారు. దే హస్ గివెన్ ఎ కాల్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. The basic idea is to imbibe nationalism into everyone. In fact, Swami Vivekananda once said, we belong to different caste, different creed, different religion, but we belong to one thread, that is India. అంటే మనలో ప్రవహించే ఒక దారం ఉంటుంది, అది ఎవరికి కనపడదు. There is a common thread which unites all of us, that is Indianness. అంటే ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులో ఉంటే Indians do not stay silent, they give their helping hand. So that is the essentiality, that is the quintessential character of Indianness. So కాబట్టి అలాంటి నేషనలిజంని పెంపొందించడంలో మహా న్యూస్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ ఆల్సో. సో పిల్లలందరూ కూడా ఇనిషియేటివ్ని యూటిలైజ్ చేసుకొని 22,000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారంటేనే తెలుస్తుంది హౌ డీప్ ఇట్ హెస్ గాన్ టు ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. So I request Maha News to continue this kind of initiatives, collaborate with education institutions and do these kind of activities, inspiring millions of kids. నాకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చినా కూడా స్కూల్స్కి వెళ్తుంటాను, ఎందుకంటే నన్ను చూసి ఇంకా 100 మంది పిల్లలు ఇన్స్పైర్ అయితే వాళ్ళలో ఒక్కరిద్దరు వచ్చినా కూడా సోషల్ సర్వీస్లోకి డెఫినెట్లీ మేక్ మై కెరియర్. బికాజ్ నేను ఇక్కడికి రావడానికి కారణం అప్పుడు జిల్లా కలెక్టర్ గారు, మా కడప జిల్లా కలెక్టర్ గారు అప్పుడు స్కూల్స్కి వచ్చి ఆయన స్పీచ్ ఇస్తుంటే మేము ఇన్స్పైర్ అయిపోయేవాళ్ళం. అలా ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక రోజు నేను కూడా అవుతే బాగుంటుంది కదా అనుకుని ఇలా వచ్చాను. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు అపీల్ టు ఆల్ ది స్టూడెంట్స్. మీ ఈ పెట్టిన ఈవెంట్ కూడా సోషల్ సర్వీస్ నేషన్ ఇంటిగ్రేషన్ కోసం. సో దాని దిశగా మీరు ఆలోచిస్తే మీ కెరీర్లో ఉన్నత స్థాయి ఎలా చేరుకోవాలి, అది సివిల్ సర్వీసెసే కాదు, ఐఏఎస్ఏ కాదు, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, డాన్సర్ అయినా, స్పోర్ట్స్ పర్సన్ అయినా, ఏదైనా సరే మీరు చూసి నేర్చుకొని ఇక్కడికి వస్తున్న పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మీరు కూడా ఆ డైరెక్షన్లోకి వెళ్తే ఇలాంటి ఈవెంట్స్కి ఒకటి సార్థకత వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ ద కిడ్స్ టు యూటిలైజ్ దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ సో ద సీడ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యువర్ మైండ్స్ అండ్ యూటిలైజ్ దిస్ సీడ్ టు గ్రో యాజ్ ఎ బిగ్ ట్రీ అండ్ గివ్ ఫ్రూట్స్ టు ఎంటైర్ కంట్రీ. థ్యాంక్ యూ. మహావందనం కార్యక్రమానికి మేము ఊహించిన దానికి కొన్ని వందల రెట్లు సుమారు 20,000 దాటి వీడియోలు మాకు రావడం జరిగింది. ఈ మాంటిసోరీ స్కూల్, పాలకొల్లు మాంటిసోరీ స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించడం 2 స్టేట్లు, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రాకి సంబంధించిన తెలుగు విద్యార్థులందరికీ జరిగినటువంటి ఈ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ మాంటిసోరీ స్కూల్కి రావడం పాలకొల్లుకి ఎంతగా ఉందో జిల్లా బాధ్యతలు చేస్తున్న నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు ఈ వేదిక మీదకి అతిథిగా రావాలి అని చెప్తా ఉంటాం. మాంటిసోరీ ఓన్లీ వన్ స్లోగన్, వి ఇన్వోక్ అండ్ ఇన్స్పైర్, ప్రేరేపిస్తాము, ఉత్తేజపడతాము మిమ్మల్ని. రావూరి అభిషేక్ IPS ఈ మాంటిసోరీ విద్యార్థి